ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు. మధ్యాహ్నం 2 గంటలకు గడ్కరీతో భేటీ కానున్న సీఎం రేవంత్. నేడు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నిధుల విడుదల. 10,132 జంటలకు 78 కోట్లకు 53 లక్షల ఆర్థిక సాయం. రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన. శారదాపీఠం రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోనున్న జగన్. నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు. మార్చి 2 వరకు కొనసాగనున్న బీజేపీ బస్సు యాత్ర. పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనలో స్వల్ప మార్పులు. నేడు జరగవలసిన పర్యటన రేపటికి వాయిదా. గన్నవరం విమానాశ్రయంలో దట్టంగా అలుముకున్న పొగమంచు. పొగమంచుతో విమాన రాకపోకలకు అంతరాయం. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్లేస్ సెంట్రల్ టీం పరిశీలన. ప్రభావిత ప్రాంతాలలో నమూనాల సేకరణ. క్రికెట్ బెట్టింగ్ రాకెట్లను నిర్మూలించాలి. కష్టార్జితాన్ని కోల్పోతున్నారన్న విజయసాయిరెడ్డి. విశాఖ బీచ్ రోడ్లో నేడు నేవీ మిలాన్ 2024 యుద్ధ విమానాల విన్యాసాలలో పాల్గొననున్న 50 దేశాలు. రణ్దీప్ సింగ్ సూర్జేవాలా కుమారుడు ఆదిత్య వివాహం. వధూవరులను ఆశీర్వదించిన రేవంత్, భట్టి. మూసీ రివర్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష. మొదట క్లీనింగ్ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచన. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా. నిరుద్యోగుల నుంచి 50 లక్షలు వసూలు. నేడు జమ్మూలో ప్రధాని మోడీ పర్యటన. డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఎయిర్ బెలూన్లపై నిషేధం. రైతులకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనలు. నేటి నుంచి 22 వరకు పంజాబ్లోని బీజేపీ నేతల ఇళ్ల ముట్టడి. లోక్సభ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తాం. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదన్న మాయావతి. ధైర్యం ఉంటే అమేథీలో పోటీ చేయాలి. రాహుల్కు స్మృతి ఇరానీ సవాల్. శక్తివంతమైన పాస్పోర్టుల లిస్టులో పతనమైన ర్యాంక్. 85వ స్థానానికి పడిపోయిన భారత్. అగ్రస్థానంలో నిలిచిన ఫ్రాన్స్. త్వరలో అందుబాటులోకి మరిన్ని అమృత్ భారత్ ట్రైన్స్. 50 రైళ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన కేంద్ర సర్కార్. సీట్ల సర్దుబాటు తర్వాతే రాహుల్ యాత్రలో పాల్గొంటా. కాంగ్రెస్కు అఖిలేష్ యాదవ్ అల్టిమేటం. బీజేపీలో చేరికపై కమలనాథ్ యూటర్న్. కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతారన్న మాజీ సీఎం. లదఖ్లో అలజడి సృష్టించిన భూకంపం. రెక్టర్ స్కేల్పై తీవ్రత 5.2గా నమోదు. స్కూళ్లలో మొబైల్స్ వినియోగం వల్ల పిల్లలపై ప్రభావం. అవేర్నెస్ వీడియో క్రియేట్ చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్.